నన్ను కొంచెం వెయిట్ చేయమంటే సో నేను వెయిట్ చేశాను అనమాట. తర్వాత వాళ్ళ మదర్ని తీసుకొచ్చేసి మా ఇంట్లో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఓకే అనుకున్నాము. హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోయింది అప్పటి నుండి. సో ఇంకా 3 months కంటిన్యూస్గా చేశాడు అనమాట. అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, నీ వల్లే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. సో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? ఫస్ట్ వెళ్ళలేదు. అంత హెరాస్మెంట్ తీసుకున్న తర్వాత కూడా నేను వెళ్ళలేదు. లాస్ట్ December 27th రోజు వెళ్ళాను అనమాట. హే గైస్, మనతో పాటు ఈరోజు సంధ్య ఉన్నారు. సో మేము తన కేసు కూడా ఫైల్ చేయించున్నాం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో. అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసిండు, పెళ్లి చేసుకోలేదు. ఆమె దగ్గర నుంచి తెలుసుకుందాము ఏమేం ప్రాబ్లం ఆమె ఫేస్ చేసిందని చెప్పేసి. ఇద్దరికి ఆఫీస్లో పరిచయం, సాఫ్ట్వేర్ ఇద్దరము. సో వెళ్ళాము, ప్రపోజ్ చేశాడు. చేసిన తర్వాత ఇంట్లో చెప్పేశాడు. అంటే ఇంట్లో అంటే వాళ్ళ మదర్కి, ఓన్లీ వాళ్ళ మదర్కి చెప్పేశాడు. బట్ తనకి ఒక ఇల్లు తీసుకోవాలన్న ఉండే. సో అందుకని చెప్పేసి నన్ను కొంచెం వెయిట్ చేయమంటే సో నేను వెయిట్ చేశాను అనమాట. తర్వాత వాళ్ళ మదర్ని తీసుకొచ్చేసి మా ఇంట్లో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఓకే అనుకున్నాము. ఓకే అనుకున్నా, క్యాష్ ప్రాబ్లం వచ్చేసింది మధ్యలో. అప్పటి నుండి తను వాళ్ళ మదర్ని చెప్తారు కదా ఇంకా వద్దు అని చెప్పేసి. సో తను ఇంకా వద్దు అని అనుకుని అప్పటి నుండి నన్ను దూరం పెట్టడము, మాట్లాడడం ఆపేయడము, కలవడం ఆపేయడము, బ్లాగ్స్, హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోయింది అప్పటి నుండి. సో ఇంకా 3 months కంటిన్యూస్గా చేశాడు అనమాట. అలా ఓన్లీ బ్లాక్ చేయడం, ఇట్లా అబ్యూస్ చేయడం, అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, నీ వల్లే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఒప్పించే ప్రాసెస్ లో ఎవరింట్లో. మరి మీరు కలవడానికి వెళ్ళలేదా? వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఇంకొక మాట అనేవాళ్ళు, నువ్వు ఇప్పుడే వస్తున్నావు ఇంటికి, ఇంకా ఏం చేస్తావు, సంథింగ్. ఇంకా మనం చేయకపోయినా కూడా ఇంకా ఈ అమ్మాయి ఏదో చేస్తుంది అన్నట్టు అలా పోర్ట్రే చేయడము, అలాంటివి అయ్యాయి అనమాట. మాట్లాడడానికి వెళ్ళినా ఈమె ఇంటి మీదకి వస్తుంది అని చెప్పేసి అలా మాట్లాడడము అవి అయ్యాయి. సో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? ఫస్ట్ వెళ్ళలేదు. అంత హెరాస్మెంట్ తీసుకున్న తర్వాత కూడా నేను వెళ్ళలేదు. లాస్ట్ December 27th రోజు వెళ్ళాను అనమాట. వెళ్ళేసి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, మదర్ లేదు, జస్ట్ వాళ్ళ బ్రదర్ అండ్ ఇంకా ఈ అబ్బాయి ఉన్నారు అనమాట. ఉన్నప్పుడు నేను తనని కలవడానికి వెళ్ళాను. జస్ట్ మాట్లాడే స్కోప్ కూడా ఇవ్వకుండా నన్ను స్టెప్స్ మీద నుండి పూజ చేయడము, అక్కడే నేను పడిపోయాను అనమాట. నన్ను అలా తోసేసి తను ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ పెట్టేసుకుంటే నేను అక్కడే కామ్గా అక్కడే ఉంటే అగైన్ మళ్ళీ ఒక 2-3 minutes తర్వాత మళ్ళీ వచ్చి లోపలికి తీసుకెళ్ళి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా అని బెదిరించాడు. ఆ రోజు అన్ని ఏదో తీసుకొని ఆయిల్స్, సమ్ టాబ్లెట్స్ అవి వేసేసుకొని మింగలేదు, బట్ బయటికి అన్నాడు. బట్ నాకు భయపెట్టాలనో ఏంటో చేశాడు అనమాట. సో నేను ఎమోషనల్ అయిపోయి ఇదంతా వద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అప్పుడు బాగానే ఉన్న తర్వాత మళ్ళీ సడన్ గా ఏమైందో తెలీదు. రిక్వెస్ట్ చేసే ప్రాసెస్ లో అగైన్ మళ్ళీ నువ్వు అసలు ఏం మాట్లాడొద్దు, బుక్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపో అని మళ్ళీ హరాస్మెంట్ స్టార్ట్ అయింది అనమాట. ఆ వర్డ్స్ తో అబ్యూజింగ్ లాంగ్వేజ్ అదంతా యూజ్ చేసుకుంటూ. సో లిటరల్ నేను ఒక 3 hours అలానే ఏడ్చి వితౌట్ ఫుడ్ అది ఏం తీసుకోలేదు. మార్నింగ్ నాకు ఇలా నేను వెళ్ళిపోతున్నా, ఎస్కేప్ అయిపోతున్నా అని చెప్పేసి కాల్ అని భయపడి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఒక 3 to 4 hours ఏడ్చేసరికి నేను కళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లోనే పడిపోయాను. వాళ్ళ ఇంట్లో పడిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళిపోయి మా రిలేటివ్స్ అక్కడే ఉంటారు వాళ్ళ ఇంటికి దగ్గరలో, అక్కడ వదిలేసి ఏమైంది అని అంటే సిచ్యువేషన్ చెప్పకుండా ఈమె ఇట్లా చేస్తుంది అట్లా అంటే కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట. అక్కడ కూడా అది కంప్లైంట్ చేసే సిచ్యువేషన్ కాదు. సో మీకు అర్థమైంది ఆయన చీటింగ్ చేసిండని, ఫైనల్లీ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదని అర్థమైంది. ఇంకా నన్ను ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. ఇంకా ఇలా ఉంటే అవ్వదు అని చెప్పేసి పక్క పిఎస్కి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడే మీర్పేట వెళ్ళాం అనమాట. పిఎస్ అక్కడ కంప్లైంట్ తీసుకోలేదు, బట్ అక్కడ తీసుకోలేదు. మాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇతను అక్కడ మనీ ఇచ్చి మేనేజ్ చేసుకున్నాడు ఒక 30,000 అని చెప్పేసి. అది మాకు తెలిసింది, రీసెంట్ గా తెలిసింది అనమాట. సో అక్కడ వాళ్ళు తీసుకోలేదు, ట్రాన్స్ఫర్ చేశారు ఎల్బీ నగర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మేము మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. సో అట్లా ఉండదు, ఎక్కడైతే ఒఫెన్స్ అవుతుందో ఆ జ్యూరిస్డిక్షన్ లో మాత్రమే కంప్లైంట్స్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసారు ఉప్పల్లో, ఇక్కడే మీరు ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారు కాబట్టి అక్కడ జ్యూరిస్డిక్షన్ వస్తుంది, కాబట్టి అక్కడే పోలీస్ కంప్లైంట్ అవుతుంది. సో దాని తర్వాత ఆ 2 పోలీస్ స్టేషన్ లో తీసుకోలేము ఈ కంప్లైంట్. కానీ మనం ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం. అండర్ సెక్షన్ 69 BNS యాక్ట్ కింద అండ్ చీటింగ్ కేసెస్ కింద ఆయన మీద ఫైల్ చేయడం జరిగింది. సో రీసెంట్లీ ఫైల్ అయింది, మొన్న 10th అట్లా ఫైల్ అయింది.
సో నువ్వు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్న అమ్మాయిలకి ఏం సజెషన్ ఇస్తున్నావు? ముందే ఎవరు ఉండాలి, బట్ గుడి నమ్మకం పెట్టుకోవద్దు. అబ్బాయి పైన ఉండాలి, బట్ అలా అని చెప్పేసి కంప్లీట్ గా డిపెండ్ అయిపోయి మనకే ఎఫెక్ట్ అవుతుంది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం చాలా. చేసుకునే ఉంటే పేరెంట్స్ తో మాట్లాడేసి ముందే వేసుకోవాలి. ఐడెంటిక్స్ ఉండొద్దు. సో మా టీం గురించి మా గురించి ఒక లైన్ చెప్పు. అంటే నీకు ఎట్లా సర్వీస్ ఎట్లా అనిపించింది? సర్వీస్ బాగా అనిపించింది. అంటే అప్రోచ్ అవ్వగానే మీ సజెషన్స్ అండ్ ఇలా వెంటనే PS కి రమ్మనగానే మీరు వచ్చేసి, కొంచెం నేను స్టార్టింగ్ లో భయపడ్డా అవుతుందా అవ్వదా అని చెప్పేసి కొంచెం ఎవరికైనా ఉంటుంది కదా. ఈవెన్ ఆన్లైన్ లో ఇన్ పర్సన్ అవ్వలేదు. సో అందుకు కొంచెం టెన్షన్ ఉండే అవుతుందా కాదా అని చెప్పేసి. బట్ హుస్సేన్ సార్ కూడా వచ్చేసి పక్క 6 అయితే లిటరల్లీ మేము ఎంటైర్ డే స్పెండ్ చేసాం PS లో. 10 o'clock మార్నింగ్ ఎప్పుడో వచ్చారు, 10 o'clock వరకు అక్కడే నాతోనే ఉన్నారనమాట. ఫైల్ చేసి కంప్లైంట్ చేసి, కంప్లైంట్ అంతా రిటర్న్ లో రాసి, ఏం రాయాలో నాకు ఇన్పుట్స్ ఇచ్చావని తెలియదు అసలు. ఇలా కంప్లైంట్ రాయడం కూడా తెలీదు. సో సజెషన్స్ పక్క నుండి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా తన హెల్ప్ చేశారు. అండ్ CAతో SSRతో కూడా మాట్లాడేసి అక్కడ హెల్ప్ చేశారు. సో ఇప్పుడు అబ్బాయి రిటర్న్ వస్తే పెళ్లి చేసుకుంటావా లేకపోతే చేసుకోవా? రిటర్న్ అనేది వస్తే ఇప్పుడు రావాల్సింది, బట్ కానీ ఇప్పుడు ఒక్కసారి మోసం చేసిన అబ్బాయి మళ్ళీ చేయడన్న గ్యారంటీ ఏముంది? వన్స్ డెవిల్ ఆల్వేస్ డెవిల్ అంటారు కదా. సో బెటర్ ఏంటంటే, నా సజెషన్, పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీరు మంచి IT జాబ్ చేస్తారు, మంచిగా ఉండండి. వేరే అరేంజ్ మ్యారేజ్ అయినా లేకపోతే ఇంకా 2 years టైం ఇచ్చి మ్యారేజ్ చేసుకోండి. కానీ అబ్బాయినే చూస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇంటికి పోతే కూడా ఆయన మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిండు, మిమ్మల్ని తోసేసిండు. లవ్ చేసే అమ్మాయిలను ఎవరు తోస్తారు, ఎవరు అబ్యూస్ చేస్తారు? సో ఆలోచించుకొని లైఫ్లో డిసిజన్ తీసుకోండి. ఇది నా పర్సనల్ సజెషన్. ఒకవేళ మీకు ఆయనతో నిజంగా లవ్ ఉంది అంటే వెయిట్ చేయండి కొన్ని రోజులు, ఓకేనా? అంటే ఆ వెయిట్ చేసి అంటే ఇప్పుడు గ్రడ్జ్ పెట్టేసుకుంటే అది కూడా కరెక్ట్. సో థ్యాంక్ యూ సంధ్య, మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.